హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు మీరంతా? ఐ హోప్ మీ అందరూ బాగానే ఉండాలని కోరుకుంటున్నాను అండి. సో గైస్, ఒక బ్రేకింగ్ న్యూస్ అండి. ఒక హౌస్ మేట్స్కి జైలు శిక్ష విధించారు. ఒక హౌస్ మేట్కి జైలు శిక్ష 3 years జైలు శిక్ష, 1000 BD ఫైన్ వేశారు బహ్రెయిన్లో. సో కారణం ఏంటంటే, ఈ హౌస్ మేడ్ యజమానికి తెలియకుండా యజమాని యొక్క బ్యాంక్ ATM కార్డు తీసుకుని వెళ్ళి బయటికి సెలవుకి వెళ్ళి ఇష్టాసరంగా దాన్ని గోకేసి సో తాము షాపింగ్ చేసేసింది. సో తర్వాత యజమానికి తెలిసి పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు. తర్వాత హౌస్ మేడ్ని అరెస్ట్ చేశారు. నెక్స్ట్ ఆమెకు కోర్టు వారు 3 సంవత్సరాల జైలు శిక్ష, 1000 BD ఫైన్ వేశారండి. సో ఇది ఫిలిపినో మహిళకి జరిగింది. ఇది అయితే ఫిలిపినో మహిళకి అయితే జరిగింది, కానీ ఈ మధ్యన గత కొన్ని రోజుల ముందు ఇది కువైట్లో కానీ, ఇటు ఖతర్లో కానీ, UAలో కానీ ఇలాంటివి సంఘటనలు జరిగాయి. అదేంటంటే, డబ్బులు దొంగతనం చేశారని ఒక దేశంలో, బంగారం దొంగతనం చేశారని ఒక దేశంలో, తర్వాత ఖరీదైన బట్టలు దొంగతనం చేశారని ఒక దేశంలో ఇలాగ హౌస్ మేట్స్కి జైలు శిక్ష విధించారు. అంటే వాళ్ళ మీద కంప్లైంట్ చేయడం, అది రుజువు అవడం, వాళ్ళు జైలు శిక్ష విధించడం జరిగింది. సో ఇంకో విషయం తెలుసా, అత్యధికంగా గల్ఫ్ దేశాల్లో భారతీయులు ఎందుకుంటారో తెలుసా? ప్రథమ స్థానంలో భారతీయులు ఉంటారు ప్రతి దేశంలో. కారణం ఏంటంటే, అత్యంత నమ్మకంగా పనిచేసేది భారతీయులే. అందువల్ల భారతీయులకే అగ్రస్థానం ఇస్తారు ఉద్యోగ విషయాల్లో. సో మన వాళ్ళు ఎవరు ఇటువంటి పనులు చేయరు. అటువంటి మనస్తత్వం ఎవరైనా ఉంటే కనుక కంట్రోల్ చేసుకోండి. సో దొంగతనాల వైపు కానీ, తప్పుడు పనుల వైపు వెళ్ళొద్దండి. ఎందుకంటే నీతిగా నిజాయితీగా చేసుకుంటేనే లాంగ్ టర్మ్ మనకు జర్నీ ఉంటుంది గల్ఫ్ దేశాల్లో. ఓకే గైస్, ఇది అవేర్నెస్ కోసం అండి. సో మన వాళ్ళు ఎవరో కూడా ఇటువంటి తప్పులు చేయకుండా ఉంటారని చెప్పి నేను వార్తలో చెప్తున్నాను. మనం నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.